హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను 1 కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ని ఇలా ఫ్రై చేసామంటే మనం రైస్ అవసరం లేదండి, ఓన్లీ కర్రీనే తినేస్తాము, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక 3 ఉల్లిపాయలని అలాగే 5-6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం హోల్ బగారా దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా మగ్గించుకోవాలండి. మా పిల్లలకైతే ఈ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కర్రీ లాగా కాకుండా ఇలా ఫ్రై లాగా చేసి పెడితే. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కాసేపు వేయించుకున్నాక పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకొని మనము చికెన్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా హై ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన చికెన్లో ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని వేసుకొని కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనము కర్రీకి సరిపడా కారాన్ని వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని అయితే తీసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆ నీళ్ళు అనేవి మొత్తం ఇనికిపోవాలి. వాటర్ అనేవి ఇనికిపోయి ఆయిల్ ఇలా బయటకు వచ్చినప్పుడు ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు గరం మసాలాని వేసుకోవాలి. గరం మసాలాను వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకోవాలి. ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఈ చికెన్ ఫ్రైలోకి వేడివేడి అన్నం పెట్టుకొని ఒక ఉల్లిపాయ అలాగే ఒక నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన చికెన్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.